ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దరిద్రులు అంటే ఎటువైపు చూసినా సరే, ఒక అక్క కానీ, ఒక అన్న కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, బంధువు కానీ, దిక్కులేని వాళ్ళు ఏమంటారు, దరిద్రులుగా పిలువబడతారు. ఈరోజు కొంతమంది ఎవ్వరూ లేకుండా దరిద్రులైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ లోకంలో ప్రతి మనిషి కూడా దిక్కులేని దరిద్రులాగానే ఉంటున్నారు. ఎందుకంటే అందరూ ఉన్నా సరే చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఈ దిక్కులేని దరిద్రులకు బాధ వస్తే ఏడవడానికి ఎవరు లేరు, సమస్య వస్తే దాన్ని తీర్చడానికి ఎవరు లేరు. కానీ ఈరోజు అందరూ ఉన్నా సరే అదే పరిస్థితి ఏర్పడింది. దేవుని బిడ్డలారా, నీవు గనక యేసయ్యకి ప్రార్థిస్తే దిక్కులేని దరిద్రుల ప్రార్థనను ఆయన నిరాకరించడంట. వారి ప్రార్థన వైపు ఆయన తిరుగుతాడంట. దేవుని బిడ్డలారా, ఎంతమంది ప్రార్థన చేస్తున్నా నీవు ఆ కన్నీటితో చేస్తున్న ప్రార్థన వైపు, ప్రభువా నాకు నీవు తప్ప ఎవరు లేరయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు. నువ్వు బాధపడద్దు, ఇంకా చింతించకూడదు. చెప్పుకోవడానికి ఎవరు లేరే, నా సమస్యను తీర్చడానికి ఎవరు లేరే, నా బ్రతుకు ఇంతేనా, నేను ఇంతేనా, ఇలానే నేను చనిపోవాలా అని నువ్వు ఒక దరిద్రునిలాగా ఎవరు లేరనుకొని ఆలోచిస్తున్నావేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నేను నీ కోసం ప్రాణం పెట్టా. ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థించు, నీ ప్రార్థన వైపు నేను తిరుగుతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనిషి కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టి తన పాపములను శాపములను కొట్టివేసిన దేవుడు ఈ చరిత్రలో లేడు. ఒకే ఒక ఆయన, యేసుక్రీస్తు ప్రభుల వారు. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. నీ ప్రార్థన వైపు ఆయనను తిప్పేలా చేసి నీవు జవాబు పొందుకొని ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా నీకు ఆదరణ ఉండదు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం నీ ప్రార్థన వైపు తిరిగాడంటే నీకు గొప్ప ఆదరణ కలుగుతుంది, గొప్ప సంతోషం కలుగుతుంది. నువ్వు ఒకటే చెయ్యి, ప్రార్థన. ఏ పరిస్థితులలో ఉంటున్నావో పశ్చాత్తాపపడి, ప్రభువా నాకు ఎవరు లేరు, నీవే దిక్కు అని ప్రార్థన చెయ్యి. దేవుడిని ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఎవరైతే నాకెవరు లేరని ప్రార్థిస్తున్నారో ప్రభువా, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి, వాళ్ళ కన్నీరు తుడవడానికి, వాళ్ళ సమస్య తీర్చడానికి ప్రభువా నీ ఉన్నానని తెలియజేసిన దేవుడా, వారి ప్రార్థనను అంగీకరించి వారిని దీవించమని, వారి ప్రార్థన వైపు నీ తిరిగి వాళ్ళకు జవాబు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.